కానీ ఆ గురువు ఏం చేశారంటే ఇద్దరు శిష్యులకు పరీక్ష పెట్టారు. పరీక్ష పెట్టి కొన్ని ఏ శిష్యులు నా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు అనేది గురువు పరీక్షిస్తారు. ఏ గురువు అయినా ఏ టీచర్ అయినా శిష్యులను పరీక్షిస్తారు. ఆ పరీక్షించవలసి ఇద్దరికి కొన్ని విత్తనాలు ఇస్తారు. కొన్ని విత్తనాలు ఇద్దరికి ఇచ్చి మొదటి శిష్యు విత్తనాలను ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత వస్తా, మీరు ఈ విత్తనాలను జాగ్రత్తగా భద్రపరచండి అని చెప్పారు. ఈ గురువు వెళ్ళిపోయిన తర్వాత మొదటి శిష్యుడు విత్తనాలు తీసుకొని ఏం చేయాలి? గురువు అయితే విత్తనాలను భద్రపరచాలి.